మనం ఈ మ్యూటేషన్ జరగకుండా ఉండాలి అని అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏంటది? ఫస్ట్ థింగ్, స్ప్రెడింగ్ ఆఫ్ ద వైరస్ని మనం ఆపాలి. మనం అనుకున్నట్టు స్ప్రెడ్ అయినప్పుడు, అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయినప్పుడు రెప్లికేషన్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, మ్యూటేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ని మనము ఆపాలి. సో ఎలా ఆపాలి? మెయిన్గా ఇది రెస్పిరేటరీ వైరస్ అనుకున్నాం మనం. అంటే ఏంటి? ఏరోసోల్స్తో వస్తుంది. ఏరోసోల్స్ అంటే మనం మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మన డ్రాప్లెట్స్ వల్ల, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల అది స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ఎలా ఆపాలి మనము? సింపుల్, వేరే మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనము బయటికి ఏరోసోల్స్ అనేవి రావు కాబట్టి అది ప్రివెంట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి హ్యాండ్ వాష్ అంటాం. ఎందుకు ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అని చెప్తాం మనము అని అంటే, మనం ఇలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు ఆ డ్రాప్లెట్స్ అనేవి, దాంట్లో ఉన్న వైరస్ అనేవి కొంతసేపు యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో మనం కనుక ఆ సర్ఫేస్ని టచ్ చేసి మనం మళ్ళీ ఆ చేతుల్ని మనము ముక్కు దగ్గరో నోటి దగ్గరో పెట్టుకున్నప్పుడు వైరస్ అనేది ఇమ్మీడియట్గా హోస్ట్ బాడీకి అటాచ్ అయిపోతుంది.